తెలంగాణలో సర్పంచ్ల పదవీకాలం ముగియబోతోంది. జనవరి నెలాఖరుతో వాళ్ళంతా మాజీలుగా మారబోతున్నారు. ఎలక్షన్లు జరిపేదాకా తమ పదవీకాలం పొడిగించాలన్న సర్పంచ్ల కోరికను రేవంత్ సర్కార్ పక్కన పెట్టినట్లే కనిపిస్తోంది. సర్పంచ్ల స్థానంలో ప్రత్యేక అధికారులను నియమించాలని కాంగ్రెస్ సర్కార్ నిర్ణయానికి వచ్చిందట. దీనిపై 1-2 రోజుల్లోనే ఆదేశాలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. బీఆర్ఎస్ సర్కార్ టైంలో సర్పంచ్లు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. బిల్లులు రాక ఆర్థికంగా సమస్యలు ఎదుర్కొన్నారు. చిన్న గ్రామ పంచాయతీల సర్పంచులైతే అరిగోసలు పడ్డారు. కొంతమంది అప్పుల ఊబిల కూరుకుపోయి ఆత్మహత్యలు చేసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన నిధుల్ని కూడా కేసీఆర్ సర్కార్ సర్పంచులకు ఇవ్వకుండా పక్కదారి పట్టించింది. అటు తాము నిధులు ఇవ్వక మరోవైపు వచ్చిన నిధుల్ని కూడా ఆపేయడంతో సర్పంచుల ఇబ్బందులు రెట్టింపయ్యాయి. ఇలా వాళ్ళ పదవీకాలం ఎదురు చూపులతోనే ముగిసిపోయింది. ఇటీవలే రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో తమ సమస్యలు తీరిపోతాయని భావించారు సర్పంచులు. కానీ కొత్త సర్కార్లకు కూడా నిధుల లేమితో ఇప్పటికీ వాళ్ళ పెండింగ్ బిల్లులు క్లియర్ కాలేదు. ఆలోగానే వాళ్ళ పదవీకాలం కూడా తీరిపోయింది. కనీసం ఎన్నికలు జరుపుతున్నా తమను ఎక్స్టెండ్ అయినా చేయాలన్న సర్పంచ్ల విజ్ఞప్తిని సైతం రేవంత్ ప్రభుత్వం పట్టించుకోలేదు. దీంతో స్పెషల్ ఆఫీసర్లే ఇక గ్రామ పంచాయతీలను పాలించనున్నారు. తిరిగి ఎన్నికలు జరిపి కొత్త సర్పంచ్లు వచ్చేదాకా వాళ్ళ చేతుల్లోనే ఈ గ్రామాలు ఉండనున్నాయి. రాష్ట్రంలో మొత్తం 12,777 గ్రామ పంచాయతీలున్నాయి. వీటన్నిటికీ ఇప్పుడు స్పెషల్ ఆఫీసర్లను నియమించాల్సి ఉంది. దీనికోసం ప్రభుత్వ ఆదేశాలతో అన్ని జిల్లాల కలెక్టర్లు లిస్టు రెడీ చేశారు. ప్రతి అధికారి హోదా ఏంటి, ఏ గ్రామానికి స్పెషల్ ఆఫీసర్ గా ఉంటారు, ఫోన్ నెంబర్, వారు నిర్వహించే శాఖ ఏంటన్న సమాచారం అందించారు. 12,000 మందికి పైగా అధికారులు అవసరం ఉన్నందున ప్రస్తుతం లాంగ్ లీవ్ లో ఉన్న వారిని వెంటనే విధుల్లో చేరాలని కూడా కలెక్టర్లు సమాచారం ఇచ్చారు. వీరి నియామకానికి ఈ నెలాఖరులోగా ఆదేశాలు ఇచ్చే అవకాశం ఉంది. ఫిబ్రవరి 1న సర్పంచ్ల పదవి ముగియనందున ఆలోపే స్పెషల్ ఆఫీసర్లు వారి కేటాయించిన గ్రామాలకు వెళ్లి రికార్డులు స్వాధీనం చేసుకోవాలని, పంచాయతీలపై అవగాహన పెంచుకోవాలని ప్రభుత్వం నిర్దేశించనుంది. ఇక స్పెషల్ ఆఫీసర్ గా తహసీల్దార్ల నుంచి మొదలుకొని జూనియర్ అసిస్టెంట్ల వరకు నియమించే అవకాశం ఉంది. తహసీల్దార్లు, డిప్యూటీ తహసీల్దార్లు, ఎంపీడీఓలు, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు, మండల పరిషత్ సూపరింటెండెంట్లు, సీనియర్ అసిస్టెంట్లు, జూనియర్ అసిస్టెంట్లు, మండల పంచాయతీ అధికారులు, పంచాయతీరాజ్ సహాయక ఇంజనీర్లు, మిషన్ భగీరథ సహాయ ఇంజనీర్లు, ఐసిడిఎస్ సూపర్వైజర్లు, ఎంఈఓలు, వ్యవసాయ అధికారులు, పశు వైద్య అధికారులు, ఆరోగ్య శాఖ సూపర్వైజర్లు, ఉద్యాన అధికారులు, అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్లు, టైపిస్టులు, గెజిటెడ్ హెడ్ మాస్టర్లు, స్కూల్ అసిస్టెంట్లను స్పెషల్ ఆఫీసర్లుగా నియమించనుంది ప్రభుత్వం.